హలో అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో ఇవాళ మనము రాష్ట్ర మ్, మంత్రివర్గ క్యాబినెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ, రాష్ట్ర క్యాబినెట్ అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొలువుదీరిన మంత్రివర్గం. సో మొత్తం క్యాబినెట్ సంఖ్య ఎంత అంటే మనం చూసుకున్నట్టయితే 24 మంది క్యాబినెట్ సభ్యులుగా మంత్రి ప్రమాణ స్వీకారం చేసినారు. సో అందులో ముగ్గురు మనకు జనసేన నుంచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు, కందులు దుర్గేష్ గారు. ఇంకా బీజేపీ నుంచి ఒక మంత్రిగా కొనసాగుతున్నారు సత్యకుమార్ యాదవ్ గారు. ఇంకా మిగతా ఆ, మంత్రులు అందరూ కూడా తెదేపా నుంచి, టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆ, ఇప్పటికి కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది, 20 నెలలు అవుతుంది. సో ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాలకు సరిపడా మంత్రివర్గ విస్తీర్ణంలో భాగంగా నేతలను, కొత్త ఆశావాహులను ఎన్నుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమితో చర్చిస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో అసలు పదవులు కోల్పోయేది ఎవరు, ఎందుకు కోల్పోతున్నారు, మన విశ్వనీయ వర్గాల సమాచారం తో మనకు తెలిసిన విషయం ఏంటంటే దాదాపు 10 మంది కొత్తగా ఎన్నికైన వ్యక్తులే మంత్రులుగా తీసుకున్నారు. వాళ్ళలో చాలామంది మనకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నారు. సో వాళ్ళకు చంద్రనాయుడు గారు రేటింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు సూచనలు అన్ని చెప్తున్నారు. కానీ వాళ్ళ రేటింగు మెరుగవకపోగా ఇంకా అలానే ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళకు అనుభవ రాహిత్యం, మంత్రిగా ఇప్పుడే కొత్తగా రావడం ఎమ్మెల్యేగా మంత్రి అయిపోవడం, సరిగ్గా ప్రభుత్వ పథకాలు ప్రజలు తీసుకెళ్లడం ఒకటి తప్పిదం, సరిగా తీసుకెళ్ళలేకపోతున్నారు. రెండోది, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలను ధాటిగా ఎదుర్కొనలేకపోతున్నారు. ఇది. మూడోది మనం చూసుకున్నట్టయితే ఎక్కువ కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ అందినట్లు ఉంది. సో అది చూసుకుని చంద్రనాయుడు గారు ప్రతి క్యాబినెట్ మీటింగ్ అప్పుడు మీటింగ్స్ లో మినిస్టర్స్ అందరికీ రేటింగ్ ఇస్తున్నారు. సో ఆ రేటింగ్ ప్రతిపాదకని ఇప్పటిదాకా చాలా మంది ఈ లిస్టులో టార్గెట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు మనము ఒకవేళ అది తెలుసుకున్నట్టయితే ఎవరెవరు ఉన్నారు, సో ఆ కౌంట్ మేబీ ఒక 8 మెంబర్స్ ఉండొచ్చు. అందులో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ డెఫినెట్గా పదవి కోల్పోయే ప్రమాదం అయితే పొంచి ఉంది. సో వాళ్ళెవరు? సో ఇప్పుడు మనకు జనసేన నుంచి కందుల దుర్గేష్ పదవి కోల్పోయే వ్యక్తులు ఈయన ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ మనకు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఫారూక్ గారు, సంధ్యారాణి గారు, నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెక్స్ట్ మనకు ఇంకా చూసుకున్నట్టయితే శెట్టి సుభాష్ గారు, నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ గారు. సో నేను చెప్పిన లిస్ట్లో సగం మంత్రులైన కూడా మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఒక రీసెంట్గా 3 క్యాబినెట్స్ మీటింగ్ జరిగిన వాటిల్లో లిస్ట్ రేటింగ్ ఉన్నవాది వీళ్ళది. అలాగే కొంచెము ఆరోపణలు వస్తున్నది వీళ్ళ పైనే. సో మనము వీళ్ళ పదవులు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించవచ్చు. సో ఇంకా కొత్త మంత్రివర్గ విషయంలో కొత్త వాళ్ళకి ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనేది మనము ఇంకో వీడియోలో చర్చిద్దాం.